అంటే రుమటైడ్ ఆర్థరైటిస్‌ని ముందుగా ఎలా గుర్తించాలంటారు? అంటే ప్రారంభ సంకేతాలనేవి ఏ విధంగా ఉంటాయండి? తప్పకుండా అండి. సో వ్యక్తిగతంగా గుర్తించాల్సిన 3 లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ నొప్పులు 15 రోజులకు మించి ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని క్రానిక్ అంటే దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులుగా మనం చూసుకోవచ్చు. ఆ రకంగా 15 రోజులు దాటి నెల, నెలన్నర వ్యవధి వరకు కూడా ఈ నొప్పులు అధికంగా ఉండడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ప్రధానమైన లక్షణం. దీంతో పాటుగా బాగా జుట్టు రాలడం కూడా ఈ లక్షణంలో కనబడుతుంది. బరువు పెరగడము, ప్రతి జాయింట్ ఎఫెక్ట్ అయిపోతుంటుంది. అంటే ముఖ్యమైన పెద్ద జాయింట్లు, తుంటి జాయింట్ అంటే హిప్ జాయింట్, ఇంకా పెద్ద జాయింట్ షోల్డర్ జాయింట్, ఇక కొద్దిగా తక్కువ జాయింట్లోకి వెళ్ళినట్లయితే ఎల్బో జాయింట్, ఆ తర్వాత మణికట్టు, ఆ తర్వాత ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ అంటాం వేళ్ల సందుల్ని. సో అలా ప్రతి జాయింట్ పెద్ద జాయింట్లతో మొదలుకొని చిన్న జాయింట్ల వరకు కూడా విపరీతంగా నొప్పులు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనబడతాయి. సో ఈ నొప్పులు అధికంగా వచ్చినప్పుడు హ్యాండ్ డ్రైవింగ్ చేసేందుకు ఇబ్బంది, ఇంట్లో పనులు చేసుకునేందుకు ఇబ్బంది, ఏదైనా వస్తువు పట్టుకునేందుకు ఇబ్బంది, డోర్ హ్యాండిల్ తీయాలన్నా కూడా విపరీతంగా ఇబ్బంది. ఇది అంతా కూడా ఒక 15 రోజుల వ్యవధి నుంచి నెల రోజుల వ్యవధిలోనే బాగా ఎక్కువగా తీవ్రతరంగా అయిపోతుంది. అంటే జ్వరంతో కూడుకొని ఈ నొప్పులు అధికంగా అవుతాయి. ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా మొండివి. అండ్ ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంది అంటే ఫ్యామిలీ హిస్టరీలో కీళ్లవాతం ఉన్నటువంటి వ్యక్తులకు, అంటే మా మదర్కి ఉందండి, మా నాన్నగారికి ఉందండి, మా గ్రాండ్ పేరెంట్స్కి ఉందండి అనేటువంటి వ్యక్తులకు 90% కీళ్లవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకండి అంత ఖచ్చితంగా అంటే కూడా మనం చెప్పుకోవచ్చు, జెనెటిక్గా ఆ టెండెన్సీ ఉంది, అంటే వంశపారంపర్యంగా ఆ టెండెన్సీ ఉంది. మనకు యుక్త వయసులోనే రావచ్చు, మనం అనుకున్నట్టు మిడిల్ ఏజే కాకుండా యుక్త వయసులో 20లో కూడా ఈ కీళ్లవాతాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా, అంటే వేళకు నిద్రపోకపోవడము, ఫుడ్ ఇంప్రాపర్గా తీసుకోవడం, ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడము, విపరీతమైన స్ట్రెస్కి గురవడము, ఆందోళనకు గురవడము, గాబరాకు గురవడం, ఈ రకమైనటువంటి లక్షణాల మూలంగా ఫ్యామిలీ టెండెన్సీలు ఉన్నట్లయితే యుక్త వయసులో 20 ఏళ్ల వయసులో, అంతెందుకు 12-13 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా మనం ఈ ఆర్థరైటిస్ని చూసే అవకాశం కనిపిస్తుందండి.